అటెన్షన్ ఆల్ గురువారం ఒక సినిమా రిలీజ్ అవబోతోంది. ఇది మామూలు కమర్షియల్ మూవీ కాదు. ఇది పక్కా పొలిటికల్ సినిమా విత్ లైవ్ యాక్షన్. ఈ క్రైమ్ కమ్ రాజకీయ కథా చిత్రం రిలీజ్ అయ్యేది మాత్రం థియేటర్లలో మాత్రం కాదండోయ్. దాదాపు 6 ఏళ్ల క్రితం ఆగిన ఈ ఎపిసోడ్లో రేపటి సీన్ ఆల్రెడీ లీక్ చేసేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితమైన ఈ కథ ప్రతి శుక్రవారం అనే టైటిల్తో గతంలో డైలీ సీరియల్లా నడిచింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అర్ధాంతరంగా ఆగిపోయింది. రీఓపెన్ అవుతున్న ఈ సినిమా క్లైమాక్స్ దాకా వస్తుందా, మధ్యలోనే ఆగుతుందా, లాజికల్ కంక్లూజన్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం సస్పెన్స్. ఈ పొలిటికల్ సినిమా ఏంటో గతంలో నడిచిన ఎపిసోడ్ మీకు కాస్త గుర్తొస్తోంది కదా. ఎస్, మీరు అనుకుంటున్నదే పాత కథే, కాకపోతే కాస్త కొత్త వర్షన్తో వస్తోంది. అదే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అనబడే పొలిటికల్ మూవీ. 2020 జనవరి 10న అక్రమాస్తుల కేసులో కోర్టుకు వచ్చిన జగన్ రెడ్డి చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘకాలంగా బెయిల్ పైనే ఉన్న పులివెందుల పులకేసి సిబిఐ కోర్టు ఆదేశాలతో గురువారం న్యాయస్థానం మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి. ముఖ్యమంత్రి హోదాలో 2020 జనవరి 10న సిబిఐ కోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు జగన్ రెడ్డి. ఆ తర్వాత తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకోగలిగారు. సీఎంగా తనకు భద్రత అవసరమని, పాలనా బాధ్యతల నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ అప్పట్లో పిటిషన్ దాఖలు చేసి సిబిఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందారు. ఆ తర్వాత 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగటం, ఆ ఎలక్షన్స్ లో జగన్ రెడ్డి పార్టీ చిత్తుగా ఓడిపోవటం అన్నీ తెలిసిందే. సీఎం పదవి లేకపోయినా రోజువారీ చేసే అధికారిక పని ఉండకున్నా చివరకు ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొడుతున్నా సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కాకుండా వాయిదాలు వేయించుకునే పన్నాగాలు చేస్తూ వచ్చారు జగన్ రెడ్డి. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డికి బెయిల్ వచ్చి 12 ఏళ్లవుతోంది. అత్యధిక కాలం బెయిల్పై ఉన్న వ్యక్తిగా పులివెందుల ఎమ్మెల్యే చరిత్ర సృష్టించారేమో. గత నెలలో జగన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు. తిరిగొచ్చాక అంటే ఈ నెల 14లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆ ఉత్తర్వుల్లో క్లియర్ గా పేర్కొంది. కోర్టు షరతులకు తలాడించి యూరప్ వెళ్లిన మాజీ సీఎం స్వదేశానికి వచ్చాక మాత్రం కోర్టుకు రాకుండా పిల్లి మొక్కలు వేశారు. రకరకాల కారణాలు చెబుతూ హాజరు నుంచి మినహాయింపు కావాలని మెమో దాఖలు చేశారు. తాను న్యాయస్థానానికి వస్తే తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి భారమవుతుందని, ఆన్లైన్లో విచారణకు హాజరవుతానని కోర్టును రిక్వెస్ట్ చేశారు జగన్ రెడ్డి. గతంలో తాను సీఎం హోదాలో ఉన్నానని, కోర్టులో తనకు భద్రత అవసరమంటూ జగన్ సాకులు చెప్పారు. ఈసారి ఎలాంటి పదవులు లేనందున అంగీకరించని సిబిఐ జగన్ కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని కౌంటర్ దాఖలు చేసింది. గత్యంతరం లేక ప్రత్యక్షంగా న్యాయస్థానంలో హాజరవుతానని జగన్ కోర్టుకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా లేదు. వైసీపీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి సాకులు చూపించి నమ్మించలేకపోయారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డిని 2012 మే 27న అరెస్టు చేసింది సిబిఐ. 16 నెలలు జైల్లో గడిపారు జగన్. 2013 సెప్టెంబర్ 23న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తే మరుసటి రోజు జైలు నుంచి విడుదలయ్యారు జగన్ రెడ్డి. అప్పటి నుంచి అక్రమాస్తుల కేసుల్లో 12 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యే. అక్రమాస్తుల కేసులో అన్ని దారులు మూసుకుపోవడంతో కోర్టు విచారణ తప్పదు. గురువారం కోర్టుకు హాజరవబోయే జగన్ రెడ్డి ఫలానా టైంలో మాత్రమే కోర్టులో ఉంటానంటూ న్యాయస్థానానికి టైం ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. మీరు విన్నది కరెక్టే. జగన్ రెడ్డి గురువారం రోజు తను ఏ గంటకు ఏం చేస్తానో ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆయన ఇచ్చిన వివరాలు మీరే చూడండి. ప్రత్యేక ఫ్లైట్లలో మాత్రమే తిరిగే ఈ మాజీ సీఎం ఏ నిమిషానికి ఎక్కడ ఫ్లైట్ ఎక్కుతారో ఎక్కడ దిగుతారో ఆయన ఇష్టం. ఇక్కడ అభ్యంతరకరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గురువారం తాను కేవలం గంట పాటు మాత్రమే నాంపల్లి సిబిఐ కోర్టులో ఉంటానంటూ టైం ఫిక్స్ చేసుకున్నారు పులివెందుల పులకేసి. ఉదయం సరిగ్గా 11:30కు వచ్చి షార్ప్గా మధ్యాహ్నం 12:30కు కోర్టు నుంచి వెళ్లిపోతాను అనేది జగన్ రెడ్డి గురువారం నాటి షెడ్యూల్ సారాంశం.
ఏపీకి చుట్టపు చూపుగా అడపాదడపా వచ్చే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లే షెడ్యూల్ ను యథావిధిగా ఖరారు చేసుకున్నారు. ఎందుకంటే ఈయనకు బిజినెస్లు కూడా ఉన్నాయి కాబట్టి షెడ్యూల్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ కోర్టుల్లో కేసుల విచారణ సమయంలో అటు ఇటు అవుతూ ఉంటుంది. సరిగ్గా ఫలానా టైంలోనే జగన్ రెడ్డిని పిలుస్తారనే గ్యారంటీ ఉండదు. పైగా ఈయన గారు ఇప్పుడు జస్ట్ సాధారణ ఎమ్మెల్యే. ప్రజలు ఇవ్వని విపక్ష హోదా తనకు కట్టబెట్టాలని కూటమి సర్కారుపై కోర్టులకెక్కిన ఘనుడు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఏవైనా దృష్టి సారిస్తారా అంటే అదీ లేదు. అన్నిటికీ మించి అసెంబ్లీకి కూడా వెళ్లని ఈ శాసనసభ్యుడు వైసీపీ అధినేతగా కూటమి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల పేరిట రాజకీయం చేస్తూ ఉంటారు. ఫక్తు రాజకీయం చేసే జగన్ రెడ్డి కోర్టుకే గంట టైం గడువివ్వటం ఏంటనే చర్చ నడుస్తోంది. అంటే తాను షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్టు కోర్టులు కూడా నడుచుకోవాలని జగన్ తాలూకా కవి హృదయమా? లేదంటే ఫలానా టైంలోనే తనను విచారించాలని న్యాయాధికారులతో జగన్ రెడ్డి తన మార్క్ మైండ్ గేమ్ ఆడటమా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ఏదో కారణం చేత గంటకు మించి కోర్టులో ఉండాల్సి వస్తే జగన్ రెడ్డి ఉండలేరా? పోనీ శుక్రవారం కూడా రావాలని కోర్టు కోరితే అందుకు జగన్ రెడ్డి నిరాకరిస్తారా? బాగా బిజీగా ఉండేందుకు జగన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, మంత్రి అంతకన్నా కాదు, జస్ట్ ఎమ్మెల్యే. కోర్టుకే టైం ఇచ్చి మిగతా టైంలో ఈయన గారు వెలగబెట్టే రాజకార్యాలు ఏమున్నాయో అని చెవులు కొరుక్కుంటున్నారు విషయం తెలిసిన జనం. ఐదారేళ్ల నుంచి కోర్టు విచారణకు ప్రత్యక్షంగా రాకుండా డుమ్మా కొడుతున్న జగన్ రెడ్డికి శుక్రవారం అంటే నెగటివ్ సెంటిమెంట్ ఉందంట. ఎందుకంటే గతంలో ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసులో కోర్టుకు విధిగా హాజరయ్యేవారు. అందుకే సిబిఐ న్యాయస్థానం జగన్ రెడ్డిని ఈ నెల 21లోగా కోర్టుకు రావాలని ఆదేశించింది. సహజంగా ఇలాంటి ఉత్తర్వులు పాటించాల్సిన సదరు కక్షిదారు చివరి రోజు హాజరవుతూ ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే శుక్రవారం ఫోబియా ఉన్న జగన్ రెడ్డి ఫ్రైడే ఎందుకని ఒకరోజు ముందే అంటే గురువారమే కోర్టుకు వెళుతున్నారు. ఎవరి సెంటిమెంట్ వారిదే అనుకోండి. తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారం అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా జగన్ రెడ్డి 40,000 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని లెక్కగట్టాయి విచారణ సంస్థలు. సంపాదించిన అక్రమాస్తుల ఎపిసోడ్లో మాజీ సీఎంకు సరైన శిక్ష పడుతుందా, న్యాయం నెగ్గుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు తెలుగు రాష్ట్రాల జనం.